guys, welcome back to my channel and welcome back to one more vlog guys. ఈ రోజు మీరు హెయిర్ కట్ వ్లాగ్ చూస్తున్నారు. నేను ఫేర్వెల్ కోసం కొత్త హెయిర్ కట్ చేయించుకుందాం అనుకున్నాను. యాక్చువల్లీ ఇది ఫేర్వెల్ కన్నా ఒక 2 weeks బిఫోర్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు చేయించాను. హెయిర్ కట్ కోసం టోనీ అండ్ గాయ్కి వచ్చాను, ఫిలిం నగర్ లో ఉన్న బ్రాంచ్ కి. ఇక్కడైతే సీనియర్ స్టైలిస్ట్ ఉంటారు, హెయిర్ కట్ చాలా బాగా చేస్తారని. ఫస్ట్ నేను ఆయనకి నాకు ఎలాంటి హెయిర్ కట్ కావాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. లేయర్స్ కావాలి, విత్ వాల్యూమ్ కనిపించాలని చెప్పాను. అండ్ ఫేస్ ఫ్రేమింగ్ బ్యాంక్స్ కూడా కావాలి, ఎక్కువ లెంత్ కూడా కట్ చేయొద్దు అని చెప్పాను. నేను చెప్పినట్టే హెయిర్ కట్ చేశారు గైస్. నాకు ఎంత నచ్చిందంటే యూ విల్ సీ ఇన్ ద ఎండ్. రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. And this is how my haircut turned out guys. It look amazing. I am obsessed with this haircut guys. కానీ ఎప్పుడు నేను బ్లో డ్రై చేసి స్టైల్ చేసుకుంటానే ఉంది. అది చేసిన తర్వాత ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్. నాకు ఎంత నచ్చిందంటే నేను ఎగ్జాక్ట్గా ఒక ఫోటో చూపించాను గైస్. ఫస్ట్ సేమ్ అలానే చేశారు. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ obsessed with my haircut guys. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేను నేను. Done with my haircut guys. నా ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నాకు ఆ హెయిర్ కట్ ఎంత నచ్చిందా అనేసి. ఐఎమ్ ఆల్వేస్ ఫ్లెక్సింగ్ మై హెయిర్ కట్ గైస్. ఇంటికి వెళ్ళి నేను ఎప్పుడెప్పుడు నా చేతితో స్టైల్ చేసుకుంటానా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేను. యూ కెన్ సీ మై ఐస్, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. అండ్ బ్యాక్ టు కాకినాడ గైస్. నేను ఇప్పుడు బ్యాంగిల్స్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను. నా సారీ మీద సూట్ అయ్యే బ్యాంగిల్స్ లేవనిపించింది, అందుకే మళ్ళీ నేను బ్యాంగిల్స్ షాప్ చేయడానికి ఇక్కడ బాన్గుడిలో ఉన్న మేనకాకి అయితే వచ్చాను.
నెక్స్ట్ బ్యాంగిల్ షాపింగ్ అయిపోయాక నేను బ్లౌజ్ తీసుకోవడానికి వచ్చాను గైస్ స్టిచ్చింగ్ నుంచి. బట్ నా బ్లౌజ్కి డోరీస్ వేయలేదు గైస్, అందుకే నేను అక్కడ కూర్చొని మరీ డోరీస్ వేయించుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ హౌ మై బ్లౌజ్ టర్న్డ్ అవుట్ గైస్. సారీకి తగ్గట్టే మగ్గం వర్క్ అంతా ఉండాలని చెప్పి నేను ప్లెయిన్ నెక్ డిజైనే పెట్టించుకున్నాను గైస్. ఎందుకంటే ఏ నెక్ డిజైన్ పెట్టినా చుట్టూ ఉన్న మగ్గం వర్క్ అంతా పోతుంది. అప్పటికే నాకు చాలా మగ్గం వర్క్ పోయింది, ఇంకా అవి కూడా మిస్ చేసుకోకూడదని చెప్పేసి ప్లెయినే పెట్టించుకున్నాను. అండ్ అదే రోజు ఈవినింగ్ నేను హెయిర్ బ్లో డ్రై చేయించుకోవడానికి వెళ్ళాను గైస్. హెయిర్ అంతా కొంచెం సాఫ్ట్గా మేనేజబుల్గా ఉంటుంది ఫేర్వెల్కి అనేసి. బట్ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే బ్లో డ్రై కన్నా కర్లింగ్ రాడ్తో కర్ల్స్ చేస్తే అది పొద్దున్నకి బాగుంటుంది అని చెప్పారు గైస్. అందుకే నేను కర్లింగ్ రాడ్తో కర్ల్స్ చేయించుకున్నాను. బట్ కర్లింగ్ రాడ్తో ఎప్పుడైతే మనం కర్ల్స్ చేసామో అది కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంది అండ్ బెటర్ స్టే కూడా ఉంది గైస్. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ గైస్. నేనైతే చాలా టైట్ కర్ల్స్ చేయించాను, ఎందుకంటే పడుకున్నప్పుడు అదంతా మార్నింగ్కి కొంచెం లూజ్ అయ్యి వేవీ ఫినిష్ వస్తుంది అనేసి నేను టైట్ కర్ల్స్ అయితే చేయించాను.
And that's it for this vlog, guys. If you like this video, do like, share and subscribe, guys, and join this beautiful family. Next day morning ki skin fresh ga undalani sheet mask తో హైడ్రేట్ చేశాను, guys.